నల్లవెల్లి కురుమూర్తి CITU జిల్లా ప్రధాన కార్యదర్శి మహబూబ్నగర్ జిల్లా. ఈరోజు దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 16 తారీఖు రోజు దేశవ్యాప్తంగా జనరల్ సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మె ప్రధానమైన డిమాండ్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించాలని, మోడీ అవలంబిస్తున్నటువంటి గతంలో ఉన్నటువంటి 44 కార్మిక చట్టాలను 4 కోట్లుగా మార్చి అవి వెంటనే తక్షణమే ఉపసంహరించాలని, రైతులకు కనీస మద్దతు ధరను ప్రకటించాలని, కనీస వేతనాలు 26,000 అమలు పరచాలని, అట్లాగే సంక్షేమ బోర్డు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఎత్తేయాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. సంక్షేమ బోర్డును కొనసాగించాలి, అట్లాగే కార్మిక చట్టాలు యథావిధిగా అమలు పరచాలి. అట్లాగే ఈ రాజ్యాంగాన్ని అమలు పరచకుండా రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తూ ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని ఒమ్ము చేస్తూ ఉన్నారు. దేశంలో అనేక మంది మేధావులు కళాకారులు ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నారు, దేశద్రోహ కేసులు పెడతా ఉన్నారు. ఇట్లాంటి అనేక అప్రజాస్వామిక విధానాలను ఉపసంహరించాలని, కార్మిక చట్టాలను అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, బ్యాంకింగు, రైల్వే, పోస్టలు, టెలికాము, దాదాపు ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ప్రైవేటు పరం చేసే విధానాలు ఉపసంహరించకపోతే ఈ దేశం బ్రిటిష్ వాడి కాలంలో ఉన్నటువంటి విధానాలను మళ్ళీ మోడీ తీసుకొస్తా ఉన్నాడు. మోడీ తీసుకొస్తున్న ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు మొత్తం సెంట్రల్ కార్మిక సంఘాలు, రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు కలిసి మొత్తం మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించండి, బీజేపీ హటావో దేశ్కి బచావో అనే నినాదంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ధరలు విపరీతంగా వేస్తూ ఉన్నారు, ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచలేదు, PFను షేర్ మార్కెట్లో పెడతా ఉన్నారు. అట్లాగే కార్మికుల యొక్క కార్మిక ఫండ్ను కూడా ఈరోజు షేర్ మార్కెట్ పెట్టి ఈరోజు బిచ్చగాలుగా మార్చే విధానం బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. కాబట్టి కనీస వేతనాలు అమలు పరచాలి, 8 గంటల పని విధానమే కొనసాగించాలి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేయాలని ఇట్లాంటి ప్రధానమైన డిమాండ్లతో ఈ సమ్మె జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా మోడీ గవర్నమెంట్ ఈ విధానాలను వెనక్కి తీసుకొని కార్మిక అనుకూల విధానాలు చేపట్టాలని, కార్పొరేటు మతోన్మాద విధానాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎం రామ్మోహన్, నేను AITC జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా చారిత్రక సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ సమ్మె నిజంగా మోడీ కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకురావడం వల్ల ఈరోజు రైతులకు కూడా కనీసం నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి ఏదైతే ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తే కేంద్ర ప్రభుత్వం కిందికి దిగొచ్చి కార్మికుల యొక్క రైతుల యొక్క పూర్తి న్యాయం చేస్తామని చెప్పినటువంటి మోడీ మళ్ళీ వాళ్ళ రైతులకు కనీసం వాళ్ళు ఉన్నటువంటి కనీస వేతనం చట్టాన్ని కూడా అమలు చేసే పరిస్థితి లేదు. కనీస ధరలు కూడా వాళ్ళు విపరీతంగా పెరిగిపోయి పేదలకు ఉన్నటువంటి పేద ప్రజలు ఏదైతే ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినావో వాళ్ళు కనీసము వేతనాలు కూడా పెంచినటువంటి పరిస్థితి లేదు. అంటే ప్రభుత్వాలు ఏదొచ్చినా కూడా కార్మిక వర్గాన్ని వైపు కన్నుచూపు ఉండాలి. అట్లాంటి కనుచూపు లేకుండా కార్పొరేటర్లకు వ్యవస్థకు వాళ్లకు దాసోహంగా ఈరోజు మోడీ ప్రభుత్వము దారం చేసింది. అందువల్లకే దానికి వ్యతిరేకంగానే ఈరోజు భారతదేశం మొత్తంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ సమ్మె నిర్వహిస్తున్నారు. అందువల్లకే మోడీ గారికి ఇప్పటికే చెప్తున్నాం, కార్మిక చట్టాలను ఏవైతే ఉన్నావో వెనక్కి ఉపసంహరించుకోవాలని చెప్పి, అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి బ్యాంకులు కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, కేంద్రంలో ఉన్నటువంటి స్కీమ్ వర్కర్స్ మొత్తాన్ని కూడా పూర్తి నిర్వీర్యం చేసేసిన పరిస్థితి ఉంది. అందువల్ల ఈ నిర్వీర్యం చేయకుండా ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకొని వాళ్లకు న్యాయమైన డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పి కూడా మేము కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం.